గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. అమ్మ నాన్న చిన్నతనం. తెల్లవారింది, కానీ గట్టు చింకి పడుకునే ఉన్నారు. వస్తున్న ఈదురుగాలి శబ్దాలు మరియు వర్షపు శబ్దం వినిపిస్తూనే ఉన్నాయి. చింకి గట్టుని నిద్ర లేపుతూ ఇలా అంటుంది. గట్టు, పద వెళ్ళి చూద్దాం, వర్షం తగ్గిందో లేదో. తగ్గిపోయి ఉంటుంది చింకి, పద వెళ్దాం. గట్టు ఇంకా చింకి వాళ్ల బాల్కనీలో కిటికీలో నుంచి బయటకు చూస్తారు. వర్షం ఇంకా పడుతూనే ఉంటుంది, గాలి కూడా వీస్తూనే ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు కూడా చాలా పెద్ద వర్షం పడుతుంది. పద గట్టు, వెళ్ళి అమ్మా నాన్నల్ని కలుద్దాం. గట్టు ఇంకా చింకి బ్రష్ చేస్తారు. బయటకు వెళ్లి అమ్మా నాన్నని చూస్తారు. అమ్మ వంటింట్లో టిఫిన్ తయారు చేస్తూ ఉంటుంది. నాన్న న్యూస్ పేపర్ చదువుతుంటాడు. నాన్న, మీరింకా ఇంట్లోనే ఉన్నారా? అవును గట్టు, బయట చాలా వర్షం పడుతుంది కదా. ఈ వర్షంలో బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు, అందుకే ఇంట్లోనే ఉన్నాను. నాన్న, ఒకవేళ స్కూల్ సమయానికి వర్షం తగ్గిపోతే మేం స్కూల్కి వెళ్ళొచ్చు కదా. తప్పకుండా పిల్లలు, నేను కారులో మిమ్మల్ని వదిలేస్తాను. కానీ ఈరోజు మీకు అంతగా స్కూల్కి వెళ్లాలని ఎందుకనిపిస్తోంది? అమ్మా, నాకు ఈరోజు డాన్స్ క్లాస్ ఉంది. ఈరోజు మా మ్యాథ్స్ సార్ చూడు క్విజ్ తీసుకుంటాడు. సరే సరే, అప్పటి వరకు మీరు టిఫిన్ చేస్తూ ఉండండి. ఒకవేళ వర్షం తగ్గితే మీరు స్కూల్కి వెళ్దురు. అలా అమ్మ అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు. అమ్మా, ఈరోజు మనందరం కలిసి టిఫిన్ చేద్దాం. నువ్వు కూడా మాతో కూర్చో. హా అమ్మా, రాండి కూర్చోండి. అయితే సరే. అలా అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా బయట పెద్దగా మెరుపు వస్తుంది. ఆ మెరుపుకు ఇంట్లో లైట్ పోతుంది. అరే నాన్న, ఏమైంది? ఏమీ లేదు గట్టు, బయట మెరుపు వచ్చినందుకు లైట్ పోయి ఉంటుంది. కంగారు పడకు, నేను వెళ్ళి బ్యాటరీ లైట్ తీసుకుని వస్తాను. నాన్న బ్యాటరీ లైట్ తీసుకుని వచ్చి టేబుల్ పైన పెడతారు. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది కదా గట్టు. అవునవును. ఇవన్నీ చూస్తుంటే నా స్కూల్ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ రోజుల్లో పెద్దగా వర్షాలు వచ్చేటప్పుడు నేను నా ఫ్రెండ్స్తో పాటు రెయిన్ కోట్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడిని. పదండి స్నేహితులారా, వర్షం ఆగేలా లేదు. ఇప్పుడు రెయిన్ కోట్ వేసుకుని స్కూల్కి వెళ్దాం. అలా చూడండి, అక్కడ అరిటాకు ఆకులు ఉన్నాయి కదా, అవి తెంపుకుందాం, నడవండి. అన్నయ్య అన్నయ్య ఆగండి, నేను కూడా వస్తాను. సరేరా, నీకోసం కూడా నేను ఆకులు తెంపుతాను. కానీ నాన్న, అరిటాకులు దీనికి? గట్టు, అరిటాకులు చాలా ఉపయోగపడతాయి. వాటితో మేము చాలా రకాల ఆటలు ఆడుకునేవాళ్లము. నాన్న మాటలు విని అందరూ నవ్వుతారు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? మీ కీర్తి అత్త ఒకసారి మా వెనకే వస్తూ ఉండేది. అన్నయ్య, కొంచెం ఆగండి, మీరు చాలా వేగంగా నడుస్తున్నారు. కీర్తి, లేదంటే మన స్కూల్ టైంకి అందుకోలేమో, స్కూలు వదిలేస్తారు కూడా. అరే కానీ అన్నయ్య. అప్పుడు కీర్తి మట్టిలో కాలు పెడుతుంది. తను జారి కింద పడిపోతుంది. ఇంకా ఏడుస్తుంటుంది. అన్నయ్య, నేను కింద పడ్డాను. కీర్తి, నీ బట్టలన్నీ పాడయ్యాయి. నువ్వు బురదలో పడిపోయావు కదా, అందుకే నువ్వు వర్షంలో పూర్తిగా తడిసిపోయావు. ఇప్పుడేం చేయను? అప్పుడు మేము కీర్తి బట్టలు శుభ్రం చేశాము. ఇక తర్వాత స్కూల్కి వెళదామని రెడీ అయ్యాము. అప్పటికే స్కూల్ టైం అయిపోయింది. అయితే అలా అయితే మీకు మజా వచ్చుంటుంది. ఎటువంటి క్లాస్కి వెళ్లాల్సిన పని కూడా లేకుండా పోయింది. లేదు గట్టు, నేను మా నాన్నగారి నుంచి చాలా తిట్లు తిన్నాను. కీర్తినైతే ఎవ్వరూ ఒక్క మాట కూడా అనలేదు. హా నాన్న, అచ్చం నాలాగే కదా. నేను అల్లరి చేస్తే గట్టును తిడతారు కదా. చింకి మాట విని అందరూ నవ్వుతారు. నాకు కూడా నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. అలాగా అమ్మా, అయితే చెప్పండి. మా స్కూల్ రోజుల్లో అప్పట్లో సైకిల్ మీద స్కూల్కి వెళ్లేవాళ్లము. ఒకరోజు ఇలానే ఒక పెద్ద వర్షం వచ్చింది. మీకు తెలుసా అప్పుడేమైందో? ఈరోజు చాలా వర్షం పడుతుంది. ఈ వర్షంలో ఎవరు స్కూల్కి వెళ్లరు. ఈ వాతావరణంలో బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఈరోజు మా స్కూల్లో ఆటలు జరుగుతాయి. నేను వెళ్ళకపోతే చాలా కష్టం.
అప్పుడు అమ్మ స్నేహితురాళ్ళు అమ్మని కిటికీలో నుంచి పిలుస్తుంటారు. అరే మీరంతా ఇక్కడ? జ్యోతి, కమల, ఏమైంది? నడు, మనం వెనక డోర్ నుంచి వెళ్దాము. ఎవరికీ కనిపించకుండా బాగుంటుంది. ఆ, నీ ఐడియా చాలా బాగుంది జ్యోతి. కానీ వర్షం ఎలా? నీ సైకిల్ పైన వెళ్దాము. అందరం కూడా కలిసే వెళ్దాం. పదండి పదండి. అరే వా, అయితే త్వరగా పదండి. అమ్మ తన స్నేహితురాలిద్దరినీ సైకిల్ పైన కూర్చోబెట్టుకుని తొక్కుకొని తీసుకుని వెళ్తుంటుంది. అలా స్కూల్కి వెళ్తుంటారు. వెనుక నుంచి కమల గొడుగు కూడా పట్టుకుంటుంది, ఎవరూ తడవకుండా. మనం త్వరగా స్కూల్కి చేరుతామనిపిస్తుంది, అది కూడా మనం తడవకుండా. ఈ ఐడియా అయితే చాలా బాగుంది. అప్పుడే అనుకోకుండా వాళ్ళు సైకిల్ మీద నుంచి కింద పడిపోతారు. అప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా బురదలో పడతారు. ఆ తర్వాత ఏమైంది మమ్మీ? ఇంకేముంది పిల్లలు, నేను మీ తాతగారితో చాలా తిట్లు తినాల్సి వచ్చింది. నేను ఒక వారం వరకు కూడా సైకిల్ తొక్కలేకపోయాను. మమ్మీ, తాతయ్య చాలా స్ట్రిక్ట్ కదా? హా, సరిగ్గా చెప్పారు పిల్లలు. అమ్మా నాన్న, ఇంకా మీ స్కూల్లోని జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చెప్పండి, సరదాగా వింటాం. నేనైతే చాలా రకాలుగా ఉండేదాన్ని. మా టీచర్లకు నేను ఫేవరెట్ స్టూడెంట్. కానీ పిల్లలు, నేను చాలా అల్లరివాణ్ణి, మీ ఇద్దరిలాగానే. అందుకే క్లాసులో ఎప్పుడు నన్ను బయట నిలబెట్టేవారు. హా, నిజంగానా నాన్నా? అవును పిల్లలు, కానీ క్లాస్ టీచర్లందరూ నన్ను చాలా ఇష్టపడేవారు. మా మిశ్రా అనే టీచర్ మాత్రం నన్ను ఇంకా చాలా బాగా ఇష్టపడేది. నాతోని ఆమె చాలా మంచిగా మాట్లాడేది. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది తను ఎక్కడుందో, ఒకసారి మేడంని కలుద్దాము అని. నాన్న, ఈసారి మనం మన ఊరు వెళ్ళినప్పుడు మీ టీచర్ని కలిసి వద్దాము. అవును పిల్లలు, ఇది చాలా మంచి ఆలోచన. నాన్న, నేనెప్పుడు మంచి ఆలోచనే చెప్తాను. అప్పుడే అనుకోకుండా లైట్లు వస్తాయి. అమ్మ వెళ్ళి కిటికీలో నుంచి బయట చూస్తుంది. ఇప్పుడు వర్షం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు వాతావరణం కూడా చాలా నిర్మలంగా ఉంది. అరే, మాట్లాడుతూనే వర్షం అంతా తగ్గిపోయింది, తెలియనే లేదు. ఏ, నేనిప్పుడు స్కూల్కి వెళ్ళవచ్చు, ఇంకా ఎంజాయ్ కూడా చేయవచ్చు. ఎందుకంటే ఇంకా మా స్కూల్ టైం అయిపోలేదు. సరిగ్గా చెప్పావు గట్టు. అవును పిల్లలు, మీరిద్దరు చాలా అదృష్టవంతులు. నేను కూడా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవచ్చు. నాకైతే ఇంటి పని ఉంది. ఓహ్, అందరూ అలా నవ్వుతూ ఉంటారు. మరియు నాన్న పిల్లలిద్దరిని వాళ్ల స్కూల్లో వదిలిపెడతారు. మరియు ఆయన ఆఫీస్కి వెళ్తారు. పంటూన్ కిడ్స్ నుంచి పార్సిల్ వచ్చింది. అరే, వచ్చేసిందా పార్సిల్? పిల్లలు వెళ్ళి చూడండి, అది మీకోసమే. వావ్ అమ్మా, ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఫిషింగ్ రాడ్ ఎలా ఉందో చూడండి. నేను మీకు ఏ లెటర్ అయితే చెప్తానో అది ఫిషింగ్ రాడ్తో తీసి మీరు నాకు చూపించాలి. వావ్, ఇప్పుడు మేము ఫిషింగ్ చేస్తూ లెటర్స్ నేర్చుకుంటామా? చూడండి, వీటిని ప్రిస్కీ ఫింగర్స్ అంటారు. వీటితో మీ చేతులు కోఆర్డినేషన్ చాలా బాగా అవుతుంది. ఇదిగో లేస్ తీసుకుని ఇందులో ఒక్కొక్క బీడ్స్ వేయడానికి ప్రయత్నించండి. అమ్మా, ఇది చాలా కూల్ గిఫ్ట్. ఇందులో చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నాకు చాలా మజా వస్తుంది. ఇది ఏం బాక్స్ అమ్మా? ఇది పొంతున్ కిడ్స్ బాక్స్. మేము తీసుకుని వచ్చాము నర్సరీ, జూనియర్ కేజీ ఇంకా సీనియర్ కేజీ పిల్లల కోసం. ఒకవేళ మీకు కూడా ఈ బాక్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తీసుకోండి. లేకపోతే స్క్రీన్ పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ లేక కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.